చెప్పుకొచ్చిన పరిస్థితి. అసలు ఇంతకీ ఏం జరిగింది ఒకసారి నేరుగా డీటెయిల్స్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి శ్రీనివాస్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ కీలకమైన వ్యాఖ్యలు చేశారు. అఫ్ కోర్స్ మా వాళ్ళు హద్దు దాటారు కాదని కాదు, కానీ బట్ హద్దు దాటేందుకు అవకాశం, అటువంటి వాతావరణం సృష్టించింది మీరే కదా అని బహుశా ఇక్కడ డైరెక్ట్గా టీడీపీని డైరెక్ట్ టార్గెట్ చేస్తున్నట్టు కాదు, కానీ ఇండైరెక్ట్గా ఎక్కడో కోట్ చేస్తున్న సందర్భం. ఎటువంటి సిచ్యువేషన్ ఉంది అక్కడ? టీడీపీ రియాక్ట్ అవుతుందా, లేకపోతే ఇది కేవలం పోలీసులకు ఎమ్మెల్యేకు మధ్య ఉన్న వాతావరణంగా మాత్రమే ఉందా? సచిన్, జరిగిన సంఘటన ఈ రోజు తెర మీదకి ఇదేది కనిపిస్తుంది, కానీ గత కొద్ది రోజుల క్రితము హైదరాబాద్ లో తాటిపర్తి చంద్రశేఖర్, అదేవిధంగా కొంతమంది వైసీపీ శ్రేణులు, వైసీపీ నాయకులు, మాజీ మంత్రులు ఆంధ్రజ్యోతి కార్యాలయం మీద ముట్టడికి ప్రయత్నించిన నేపథ్యంలో కూడా తాటిపత్రి చంద్రశేఖర్ అక్కడ పోలీసులు అడ్డుకున్నారు, అతన్ని మెడబెట్టుకుని బయటికి నెట్టారు, కుతిగా అంటే పేక పట్టుకున్నారు అని ఇటువంటివి సోషల్ మీడియాలో టీడీపీ విస్తృతంగా అంటే ఎర్రగొండపాలెంలో ప్రచారం చేసిన అన్న ఒక సంఘటన నేపథ్యంలో, ఆ సంఘటన జరిగిన 2 రోజుల తర్వాత ఇక్కడ ఎర్రగొండపాలెంలో టీడీపీ సోషల్ మీడియా వర్సెస్ వైసీపీ సోషల్ మీడియా మధ్య ఒక వార్ అయితే నడిచింది సచిన్. ఈ వార్ నేపథ్యంలో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు. కొంతమంది వైసీపీ నాయకులు డైరెక్ట్ గా నేరుగా టీడీపీ సోషల్ మీడియాకి సంబంధించిన వ్యక్తికి ఫోన్ చేసి నువ్వు చూసావా, స్పాట్ లో ఉన్నావా, తాటిపత్రి చంద్రశేఖర్ ని పోలీసులు దాడి చేయడం నువ్వు చూసావా, అదంతా మీరు ఎందుకు ప్రచారం చేస్తున్నావు అన్న కోణంలో కొంత దుర్భాషలాడిన సంఘటన, అటువంటి ఆడియోలు బయటకు వచ్చాయి. దాని మీద సోషల్ మీడియాకి సంబంధించి టీడీపీ సోషల్ మీడియాకి సంబంధించి ఎర్రగొండపాలెం పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టిన నేపథ్యంలో కూడా పోలీసులు విచారించి దీని మీద అయితే కొంతమంది కార్యకర్తలు, అదేవిధంగా వైసీపీ సోషల్ మీడియా మీద కేసులు పెట్టడం జరిగింది. కానీ అదేవిధంగా వైసీపీని దుర్భాషలాడుతున్నారు టీడీపీ సోషల్ మీడియా వారు అని చెప్పేసి గతంలో వైసీపీ అనేక సార్లు, వైసీపీకి నాయకులు కానీ వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు కానీ అనేక సార్లు ఎర్రగొండపాలెము పోలీస్ స్టేషన్ ఆశ్రయించినా ఎటువంటి ఫలితం లేదు, వాళ్ళకి చలనం కూడా లేదు, కనీసం వాళ్ళకు ఫిర్యాదు కూడా తీసుకోలేదు అని చెప్పేసి ఎర్రగొండపాలెం శాసనసభ్యులు తాటిపత్రి చంద్రశేఖర్ కూడా అనేక పర్యాయాలు దీని మీద గొంతెత్తిన పరిస్థితి. కాకపోతే ఈ రోజు జరిగిన విషయం ఏంటంటే వైసీపీకి సంబంధించిన వారి మీద కేసులు పెట్టిన నేపథ్యంలో కూడా తాటిపత్రి చంద్రశేఖర్ కొంతమంది అనుచర వర్గంతో కూడా నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి మేము సోషల్ మీడియా వాళ్ళు అంటే టీడీపీ సోషల్ మీడియాకి సంబంధించిన వారి మీద దుర్భాషలాడినందుకు, లేకపోతే ఫోన్ కాల్లో తిట్టినందుకు కేసులు అయితే వైసీపీ వారి మీద పెట్టారు. అదేవిధంగా టీడీపీ శ్రేణులు కూడా మా మీద దుర్భాషలాడారు, మమ్మల్ని తిట్టారు, వారి మీద ఎందుకు మీరు కేసులు పెట్టరు అన్న ఒక పాయింట్ మీద అక్కడ పోలీసులు అడిగిన సందర్భంలో కూడా అక్కడ దేవకుమార్ సంబంధించి అదేవిధంగా అక్కడ ఉన్న పోలీస్ సిబ్బంది కొంత వాగ్వాదం జరిగింది. వాళ్ళు కేసులు ఏది పెట్టాం, అటువంటి ఏమైనా ఉంటే కోర్టులో తెలుసుకోవాలి తప్పితే ఇట్లా నేరుగా ఇలాగా పోలీస్ స్టేషన్ మీద రాకూడదు, ఇది కరెక్ట్ కాదు, ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి అయి ఉండి మీరు ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదు అన్న కోణంలో అక్కడ పోలీసులు అయితే తాటిపత్రి చంద్రశేఖర్ కి అదేవిధంగా పోలీసుల మధ్య కొంత వాగ్వాదం జరిగింది. అదేవిధంగా తాటిపత్రి చంద్రశేఖర్ ఎర్రగొండపాలెం శాసనసభ్యులను కూర్చోబెట్టి ఈ విషయము మాట్లాడే ప్రయత్నం పోలీసులు చేసినా కూడా కొంత ఉద్రేక అంటే కోపంతో ఉన్నటువంటి వైసీపీ శ్రేణులు కానీ ఇది వినే పరిస్థితులు లేరు. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ మీద కూడా అంటే టీడీపీ శ్రేణుల మీద కూడా కేసులు పెట్టాలని ఒక ఒత్తిడి అయితే పోలీసుల మీద తీసుకొచ్చారు. కానీ ఇది మా పరిధిలో లేదు, మీరు ఫిర్యాదు అయితే ఇవ్వండి, దానికి సంబంధించి ఉన్నతాధికారులకి సమాచారం తెలియజేస్తామంటే ఎర్రగొండపాలెం పోలీసులు అయితే తెలిపిన నేపథ్యంలో కూడా తాటిపత్రి చంద్రశేఖర్ ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో గత కొంతకాలంగా వైసీపీ శ్రేణుల మీద పూర్తి స్థాయిలో దాడులు జరుగుతున్నాయి. ఇటు సోషల్ మీడియా వేదికగా అదేవిధంగా భౌతిక దాడులు కూడా పాల్పడుతున్నారు. ఇది రెడ్ బుక్ పాలనలో భాగంగానే ఇటువంటి కార్యక్రమాలకి ఇక్కడ శ్రీకారం చుడుతున్నారు. దానికి టీడీపీ అంటే ఎర్రగొండపాలెం టీడీపీ ఇన్ఛార్జి గూడూరు ఎలక్షన్ బాబు కూడా ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు. కాబట్టి పోలీసులు కూడా వైసీపీ శ్రేణుల మీద కేసులు పెడుతున్నారు అనేది ప్రధానాంశంగా నడుస్తుంది. కాకపోతే ఇప్పుడు జరిగిన ఈ సంఘటన మీద పోలీసులు ఏ విధంగా రియాక్ట్ అవుతారని బట్టి పూర్తిగా వేచి చూడాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఎటువంటి అనుమతులు లేకుండా ఒక ఫిర్యాదు ఇవ్వడానికి అంతమంది అంటే సుమారు 100 మందికి పైగా వైసీపీ కార్యకర్తలు అదేవిధంగా పార్టీ శ్రేణులతోటి ఒక పోలీస్ స్టేషన్ కి వెళ్ళటం, అక్కడ కొంత వాగ్వాదం జరగటం, అదేవిధంగా పోలీసులు తీరు మీద కూడా వారు విమర్శలు చేయటం, ఇది పూర్తిగా కూడా కొంత సీరియస్ పరిస్థితి అయితే నెలకొందని చెప్పుకోవచ్చు సచిన్. కాకపోతే జరిగిన సంఘటన మీద మటుకి ఎప్పుడో హైదరాబాద్ లో జరిగిన సంఘటనని ఇప్పుడు వరకు కూడా అది కొనసాగింపుగా తర్వాత వైసీపీ సోషల్ మీడియా అదేవిధంగా టీడీపీ సోషల్ మీడియా మధ్య జరిగిన మాటలు పరస్పరంగా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవటం, అదేవిధంగా కొంతమంది వైసీపీ శ్రేణులు టీడీపీ సోషల్ మీడియాకు సంబంధించిన వ్యక్తికి ఫోన్ చేసి కొద్దిగా దుర్భాషలాడిన సంఘటనలో ఈ విషయం ఇక్కడ దాకా వచ్చిందని చెప్పుకోవచ్చు. కాకపోతే
తాటిపత్రి చంద్రశేఖర్, ఎర్రగొండపాలెం శాసనసభ్యులు ఒకటే ఒకటి అడుగుతున్నారు పోలీసుల్ని, మా మీద కేసులు పెట్టారు, టీడీపీ వారి మీద సేమ్ మేము కూడా కంప్లైంట్ చేశాము, కేసు ఎందుకు పెట్టట్లేదు, వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు అనేది ఒక ప్రధాన అంశంగా కూడా అతను లేవనెత్తిన పరిస్థితి. కాకపోతే పోలీసులు మాకు లభించిన ఆధారాల ప్రకారం అంటే వైసీపీకి సంబంధించిన నాయకులు టీడీపీ సోషల్ మీడియా వ్యక్తులని దుర్భాషల ఆడియో రికార్డ్స్ సాక్ష్యంగా కూడా మేము కేసులో అయితే నమోదు చేస్తాం. మీ దగ్గర ఏదైనా మీ మీద దాడి చేసినట్టు కానీ లేకపోతే మిమ్మల్ని తిట్టినట్టు కానీ ఏదైనా ఆధారాలు అయితే మాకు చూపిస్తే మేము ఖచ్చితంగా దాని మీద చర్యలు కూడా తీసుకుంటామని చెప్పేసి ఎర్రగొండపాలెము పోలీస్ స్టేషన్ పోలీసులు అయితే తెలియజేసిన పరిస్థితి. కాకపోతే దీని మీద ఎర్రగొండపాలెం శాసనసభ్యులు తాటిపత్రి చంద్రశేఖర్ కొద్దిగా సీరియస్ గా రియాక్ట్ కావడం, దీని మీద పూర్తిగా రెడ్ బుక్ పాలన, ఇది ఎర్ర పుస్తకం అని అంటున్నారు కానీ ఇది ఒక ఎర్రి పుస్తకం లాగా కూడా అతను అభివర్ణించిన పరిస్థితి. కాకపోతే దీని మీద రానున్న 2 రోజుల్లో కానీ రేపు కానీ ఏ విధంగా టీడీపీ శ్రేణులు అదేవిధంగా కూటమి శ్రేణులు ఏ విధంగా స్పందిస్తారు, దీని మీద ఏమన్నా పోలీసులు ఏదైనా చర్యలు తీసుకుంటారా, లేకపోతే తాటిపత్రి చంద్రశేఖర్ తీరికి ఏదైనా కేసులు నమోదు చేసే అవకాశం ఉంటుంది మటుకు కూడా పూర్తిగా వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది సచిన్. రైట్, ఒక్కసారి మీ లైన్లో ఉండే ప్రయత్నం చేయండి శ్రీనివాస్. ఇప్పుడే కనుక ఎవరైనా చూడండి ఒకసారి వాళ్ళకి మళ్ళీ చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఎర్రగొండపాలెంకి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఎర్రగొండపాలెంలో హై టెన్షన్ నెలకొంది. పోలీస్ స్టేషన్ని ముట్టడించారు వందలాది మంది. వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ అలాగే పోలీసులకు మధ్య మాటల యుద్ధం జరిగింది. కార్యకర్తలతో పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు ఎమ్మెల్యే తాటిపర్తిపై ఇన్ఫ్యాక్ట్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారని టీడీపీ కార్యకర్తను ఫోన్ చేసి వైసీపీ కార్యకర్తలు తిట్టారనేది అక్కడ వినిపించమాట. దీంతో వైసీపీ కార్యకర్తలపై కేసు నమోదైంది. ఎస్ఐ దేవకుమార్తో ఎమ్మెల్యే తాటిపర్తి వాగ్వాదానికి దిగారు. తనపై పోస్టు పెట్టిన వారిపై కేసు పెట్టేదాకా స్టేషన్లోనే కూర్చుంటానంటూ చెప్పుకొచ్చారు ఎమ్మెల్యే. దీంతో కోర్టులోనే తేల్చుకోనని ఎమ్మెల్యేకి చెప్పారు ఎస్ఐ దేవకుమార్. పోలీస్ స్టేషన్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో ప్రస్తుతం ఈ వార్త కాస్త సోషల్ మీడియాలో తీవ్ర చక్కర్లు కొడుతోంది. అండ్ ఈ ఘటనలో మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి.